వైశాఖ పురాణము 4వ అధ్యాయము దాన వితరణ. వైశాఖ మాసంలో బ్రాహ్మణులకివ్వవలసిన దానముల గురించి అంబరీషునకు నారద మహర్షి వివరించుతున్నాడు. ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాసమందు వేడిగాలులు వడగాల్పులు మిక్కుటముగా ఉంటాయి. ఈ వేడిగాలుల వలన శరీరము గ్రీష్మతాపానికి గురియగును. అట్టి స్థితిలో శరీరమునకు శీతల వాయువులు తగిలినచో ఎంత హాయిగొల్పును. అప్పుడు అనుభవించు సుఖము అమర సౌఖ్యములను మరిపింపచేయును. జీవుడు శయ్యపై నిద్రిస్తూ అమిత సంతోషమునందును. ఆ ప్రయత్నముగా ఆ జీవుని నోటి నుండి వెలువడు దీవెనలే వరములై విష్ణు సాయుధ్యమును కల్పించును. కావున వైశాఖ మాసమందు ఆకలిగొన్నవానికి అన్నము పెట్టుట, సుఖనిద్రకై శయ్యాదానము చేయుట అత్యంత పుణ్యదాయకమని చెప్పబడుచున్నవి. దీనివలన దానమిచ్చు వానికిని దానము గ్రహించిన వానికి కూడా సర్వపాపములు హరించిపోవును. ఈ వైశాఖ మాసమున ముఖ్యముగా బ్రాహ్మణులకు జలదానము, అన్నదానము, ఛత్రదానము, పాదరక్షలు, విసనకర్రలు దానము చేయవలెను. బ్రాహ్మణులకే దానమివ్వవలెననుటలో ఒక విశేషమున్నది. దానమిచ్చుట అనగా దానము చేయువాడు తన పాపములను ధారపోస్తున్నాడని తెలుసుకొనవలెను. అయితే దానగ్రహీత బ్రాహ్మణుడే ఎందుకవ్వాలంటే, దానమిచ్చు వాని సర్వపాపములను గ్రహించు దానగ్రహీతయగు బ్రాహ్మణుడు తన సంధ్యావందనాలు మంత్రప్రభావములచే పోగొట్టుకొను శక్తి ఉండును. కావున దానం బ్రాహ్మణులకే ఇవ్వవలెను. వారే అర్హులు. మిగిలిన వారు దానం ఇచ్చువాని పాపములు తన స్వపాపములు కలిసి తడిపి మోపడై ఇక ఎన్నటికినీ ఆ జీవుడు స్వర్గలోక ప్రాప్తి నొందలేడు. అక్కడే ఆ పాపకూపముల్లోనే మగ్గిపోవలసి ఉండును. అదే బ్రాహ్మణునకు దానమిచ్చినచో అతడు ఇంటికి పోయి గాయత్రీ మంత్రము, సంధ్యావందనాది పూజాకార్యములచే ఆ పాపములు పోగొట్టుకొనును. కావున దానము గ్రహించుటకు బ్రాహ్మణులే అర్హులు. జపతపాదులు మున్నగునవి బ్రాహ్మణులకే నిర్దేశింపబడ్డాయి, కానీ మిగిలిన వారికి కాదు. అట్లు కాదని విరుద్ధముగా ప్రవర్తించినచో భగవంతుని దృష్టిలో వ్యతిరేకులవుతారు. భగవంతుడు నిర్దేశించిన కార్యక్రమాలను అడ్డుకొన్నవారై భగవంతుని శాపమునకు గురవుదురు. ఇది శాస్త్రసమ్మతము. శాస్త్రములో చెప్పబడినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అవి 4 జాతులను నిర్దేశించారు. కావున మనుష్య జన్మలో జీవుడు మొదటగా శూద్రజాతిని, అటుపిమ్మట వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ జాతులలో జన్మనెత్తవలసి ఉంటుంది. బ్రాహ్మణ జాతిలో మానవునికి జన్మరాహిత్యానికి అవకాశముంది. కావున దానములు గ్రహించుటకు బ్రాహ్మణులే అర్హులని శాస్త్రపరంగా చెప్పబడుచున్నది. అయితే నేటి కలియుగంలో శాస్త్రములకు విరుద్ధంగానే అన్నీ జరుగుతున్నాయి. కావుననే దీనిని కలియుగమన్నారు. కలియుగ పురుషుడు ఆకలిగొన్న రాబందువు లాంటివాడు. అందుకే కలియుగంలో ఇన్నిన్ని ఘోరకృత్యాలు జరుగుతున్నాయి. కావున ఈ వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు తప్పక దానములు చేయవలెను. బ్రాహ్మణులకు శయ్యాదానము చేయుట వలన దానమిచ్చిన వానికి, దానగ్రహీతకు ఇద్దరికీ కూడా ముక్తి కలుగుతుందని శాస్త్రములు తెలుపుతున్నాయి. కావున వైశాఖ మాసంలో వేసవి తీవ్రత అధికముగా నుండును. కావున ఆ మాసమున బ్రాహ్మణులకు జలదానము, అన్నదానము, శయ్యాదానము చేసి విసనకర్రలతో వీచి వారిని సంతృప్తిపరిచినచో అట్టి జీవునకు జరామరణములు కలుగవు. ఈ మాసమందు సూర్యభగవానుడు మేషరాశి అందుండగా ప్రాతకాలముననే లేచి స్నాన సంధ్యాదులు గావించుకొని పూజా పునస్కారములు చేసి భక్తితో భగవంతునికి నమస్కరించవలెను. అట్లు చేసినచో వంశాభివృద్ధియు, దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాదులు సిద్ధించును. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సర్వసంపదలతో తులతూగగలరు. దీని ప్రభావం వలన 100 పురుషాంతముల వరకు ధర్మపరులై జన్మింతురు. శక్తి లేని వారు కనీసం ఒక తాటి ఆకుల చాపనైనా విప్రునకు దానం చేయాలి. మనస్ఫూర్తిగా చేయు ఈ శయ్యాదానమునకు శ్రీమన్నారాయణుడు మిగుల సంతసించి స్వయముగా తానే ఆ శయ్యపై పరుండునని పెద్దలు చెబుతున్నారు.
చేసిన పాపములన్నయూ పటాపంచలైపోవును. సమస్త ప్రాణులకు నిద్ర చాలా అవసరము. నిద్రలోనే ప్రాణులు సమస్తమును మరిచి విశ్రమించుతున్నాయి. నిద్రే శరీరమును నియంత్రణలో ఉంచుతుంది. నిద్ర లేనిదే నీరసము నిరుత్సాహము వచ్చి సర్వాంగాలు చచ్చుబడిపోతాయి. కావున ప్రతి ప్రాణికి నిద్ర అవసరం. ఆ నిద్రకు ఉపకరించేదే శయ్య. కావున శయ్యాదానము అత్యంత శ్రేష్టమైనది. శయ్యాదానము చేసినచో అకాల మృత్యువు రాదు. శయ్యాదానము చేసిన వారిని యముడు కూడా మరణమాసన్నమైనను హింసింపజాలడు. అట్టివానికి విష్ణు సాయుధ్యం ప్రాప్తించును. కావున ఈ వైశాఖ మాసం నాడు విప్రులకు శయ్యాదానము, దానితో సుఖనిద్రకు కావలసినవన్నీయు సమకూర్చినచో ఆ దాన ఫలితము అత్యుత్తమైనదిగా పరిగణించబడుచున్నది. వస్త్రదానము. ఈ మాసంలో సూర్యుడు తన ప్రభావమును తీవ్రముగా చూపును. కావున ఈ తీవ్రవేడికి శరీరం తాపగ్రస్తమై వేడెక్కి మంటలు పుట్టుచుండను. ఆ సమయమందు పలుచని వస్త్రము ఒకదానిని దానము చేయుట శ్రేయస్కరము. ఇట్లు చేయుట వలన దానము చేసినవాడు దీర్ఘాయుష్మంతుడగును, చక్కని పుణ్యఫలము సిద్ధించును. వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు చేయు బాహ్యదానముల గురించి తెలుసుకుంటిమి. మరి అంతర్గత గ్రీష్మతాపమును నివారించు విధానమును కూడా తెలియపరిచెదను, వినుము. శ్రేష్టమైన హారతి కర్పూరము, పూనుగు, జవ్వాది, కస్తూరి, మంచి గంధము, గోరజనాది సుగంధ ద్రవ్యములతో గంధమును తయారు చేసి దానికి వట్టివేళ్ళు, సంపంగ నూనెలను కలిపిన నీళ్లతో బ్రాహ్మణునికి స్నానం చేయించాలి. అతని శరీరానికి సువాసనా గంధాన్ని పూయాలి. విసురుతూ పంచభక్ష పరమాన్నాలతో అతన్ని సంతృప్తిపరచాలి. పిమ్మట అతనికి శయ్యాదానము చేసి మంచి శయ్యపై పరుండబెట్టాలి. పిమ్మట తాంబూలమునిచ్చి విశ్రమింపచేయాలి. ఇవన్నీయూ తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణకే చేస్తున్నానని భావించాలి. ఆ విప్రునిలో భగవంతుణ్ణి వీక్షించగలగాలి. ఈ విధంగా ఎవరు చేయుదురో వారి పుణ్యం ఎంత గొప్పదియో ఆ ముక్కోటి దేవతలు కూడా వర్ణించలేరు. పిమ్మట మల్లెపూలు గాని, మొగలి గాని, బొండు లేక బొగడ పువ్వులతో చేసిన మాలను అతని మెడలో వేయాలి. ఈ సమస్త సేవలు సాక్షాత్తు విష్ణుమూర్తికే చేస్తున్నాననే భక్తిభావంతో నిర్వర్తించాలి. అట్టివారిని భగవంతుడు సర్వసంపదలతో దీవిస్తాడని శాస్త్రములు చెబుతున్నాయి. అటు పిమ్మట వక్కలు, సుగంధ ద్రవ్యములు, కొబ్బరికాయ, అరటి పండ్లను భగవంతునికి నైవేద్యం ఇస్తున్నట్లుగా ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి. ఇట్లు చేయుట వలన 7 జన్మల వరకు ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మమును ఎత్తును. జీవుడు విష్ణు సాయుధ్యమును పొందును. ఇలాంటి పుణ్యఫలము 10,000 కోట్లలో ఒక్కనికి సిద్ధించును. దీనికి భక్తిభావము, నియమనిష్టలు ప్రధానం. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునికే ఈ సేవలు చేస్తున్నానని భావించాలి. వైశాఖ మాస గ్రీష్మకాలమున చల్లని నీడనిచ్చు విశ్రాంతి మండపములు, చల్లని నీరునిచ్చు చలివేంద్రములు, మార్గమున కిరుప్రక్కల నీడనిచ్చు వృక్షములు నాటుట, తటాకములు, నూతులు వేయించుట, బోర్లు వేయించుట మున్నగు ధర్మకార్యములు చేయువారికి వంశాభివృద్ధి కలుగును, సంతానవంతుడగును, అష్టైశ్వర్యము సిద్ధించును. అతని దాతృత్వము, ధర్మశీలతలే అతనికి సర్వదా రక్షించును. ఓ అంబరీష, ఈ జీవితం బుద్బుద్దయప్రాయం వంటిది, అనగా నీటి బుడగ వంటిది. ఇది ఎప్పుడు బ్రద్దలవునో ఎవరు చెప్పగలరు? కావున జీవించి ఉన్నంత కాలము సత్కర్మలు చేయుట, దానధర్మాలు చేయుట, ప్రజోపయోగ కార్యములు చేయుట మంచిది. దీనివలన జీవుడు మరణించిన తర్వాత కూడా అతని కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. శిబి చక్రవర్తి, దానకర్ణుడు మున్నగువారే ఇందుకు నిదర్శనములు. మరణించిన తర్వాత కూడా వెంట వచ్చునది ఇదియే. అంతేకాని బంధువులు, మాతాపితరులు, సోదరులు, అక్కా చెల్లెండ్రు మున్నగు వారెవ్వరూ మన వెంటరారు. ఈ సత్యాన్ని గ్రహించిన మానవుడు తన జీవితమును సార్థకం చేసుకుంటాడు. లేనిచో పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లుంటూ దాని తన జీవితము. కావున బ్రతికియున్నంత కాలము
ప్రతిఫలాపేక్షారహితంగా చేయు సత్కర్మలే జీవిని భగవంతుని దగ్గరకు తీసుకుపోతాయి. కావున నిత్యం భగవత్ సేవలో కాలం వెళ్ళబుచ్చటం వలన జీవుడు జన్మరాహిత్యాన్ని పొందగలడు. ఒక్కసారి ఈ జీవితాన్ని గురించి తరచి చూస్తే మనకు కనిపించేదంతా మిథ్య. ఈ మానవునికి జ్ఞానము లేక కాదు, అయినను ఇంకా తన వాళ్ళని తన పుత్రులని గగ్గోలు పెడుతుంటాడు. ఈ శరీరమే నిత్యమనే అజ్ఞానముతో మోహావేశములో పడిపోయి బ్రతుకుతుంటాడు. కానీ తనకు తెలియని శక్తి ఏదో ఉందని, ఇదే ఈ సర్వజగత్తును నడిపిస్తున్నదని, అదే భగవంతుడని నమ్మి ఒక్క క్షణమైనను నీ యందు భక్తిని నిలుపటలేదు. ఎంత జ్ఞానమూర్ఖుడీ మానవుడు! మనిషి మరణించిన తర్వాత కూడా తన వెంట వచ్చునది ఇదియే గ్రహించి మసలుకోవాలి. మరణించిన తర్వాత కూడా మన వెంట వచ్చేవి మన పాపపుణ్యాలేనని గ్రహించాలి. అందుకే మానవుడు బ్రతికియున్నంతకాలము ఏదో ఒక మంచి పనులను, పరోపకార ప్రజోపకార్యాలను చేయాలి. అప్పుడే అతని కీర్తి దశదిశలా వ్యాప్తి చెందుతుంది. మనిషిని మరణించిన తర్వాత కూడా బ్రతికింపచేసేది అతడు చేయు సత్కార్యములే. అవసాన కాలమందు అవి అతనికి అండగా ఉంటాయి, మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. కావున శాస్త్ర విరచితమైన వైశాఖమాస పుణ్యకాలమున దాన ధర్మాలు సత్కార్యములు విరివిగా చేసి పుణ్యం సంపాదించుకొనవలెను. భగవన్నామ సంకీర్తనలు, భజనలు, హరికథలు మున్నగునవి పెట్టించి ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందింపచేయాలి. పుణ్యచరిత్రలు కథలు అచ్చువేయించి ఉదార వితరణ చేయాలి. ఈ వైశాఖ మాసమందు పుణ్యతీర్థములను సేవించాలి. సత్పురుషుల సహవాసము చేయాలి. జలదానము, అన్నదానము, రావి చెట్టును ప్రతిష్ఠించుట, పుత్రుని బడయుట, ఈ పై 7 సప్త సంతానములంటారు. సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి ఉండదు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా. కావున సంతానము లేని వారు ఈ 7 దేనిదైనను దానము చేసినచో సంతానవంతులుగా పరిగణింపబడతారు. పుణ్యలోక ప్రాప్తి సుఖసౌఖ్యములు పొందగలరు. ఈ సమస్త జీవరాశిలోనూ లేని జ్ఞానమనే సంపదను ఒక్క మానవుడు మాత్రమే దక్కించుకున్నాడు. ఈ జ్ఞాన సంపద మానవులకు తప్ప మరే జీవరాశికి లేదు. దీనికి కారణము మానవుడు భగవంతుని చేరుకొనటానికి కొంచెం దగ్గరకు కావటమే. మరి పిపీలకాది పర్యంతము గల ఈ 84,000 కోట్ల జీవరాశికి లేని జ్ఞాన సంపదను కలిగిన మానవుడు సత్కర్మలు చేయనిచో పుణ్యమెట్లు అబ్బును? ఈ మానవుడు తన బుద్ధి అనే జ్ఞానముచే సమస్త కార్యములను సాధించుచున్నాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేయగల సర్వశక్తిమంతుడవుతున్నాడు. కృత్రిమ మరమనుషులను సృష్టిస్తున్నాడు. శక్తికి మించిన కార్యములకు గ్రహాంతర అంతరిక్ష ఖగోళ రహస్యములను ఎన్నింటినో ఛేదిస్తున్నాడు. ఇంతటి జ్ఞాన సంపదలతో తులతూగుతున్న మానవుడు స్వార్థమనే ముళ్ళ చక్రములో పడి నలిగిపోతున్నాడే కానీ మానవ సేవే మాధవ సేవ అని చెబుతూ ఆ దారిలో మనస్ఫూర్తిగా నడవలేకపోతున్నాడు. స్వార్థమనే కుంచిత స్వభావమే లేనిచో మానవుడు మహనీయుడే అవుతాడు. ఈ స్వార్థమే తన జ్ఞాన సంపద యొక్క అభివృద్ధికి ఆటంకమని తెలుసుకోలేకపోతున్నాడు. ఏది ఏమైనా మానవుడు భగవంతుని మరవటం క్షమించరానిది. వైశాఖ మాస పుణ్యకాలమున సత్కర్మములు చేసి పుణ్యలోక ప్రాప్తిని పొందవలెను. అందుకొరకు శ్రీహరికి పూజలు, వ్రతాలు, భజన, సంకీర్తనలు మున్నగునవి ఆచరించవలెను. ఈ మాసము పుణ్యమాసము కావున విప్రులకు వేసవి తాపమును చల్లబరుచు ద్రవ్యములు ఇవ్వవలెను. వారి దాహం తీర్చుటకు మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, కనీసం పంచదార నీటిని కానీ ఇవ్వవలెను. మనస్ఫూర్తిగా దానమిచ్చిన వారి సమస్త పాపములు హరింపచేయును. వారికి పూర్ణాయుర్దాయము ప్రసాదించి అంత్యమున తన సన్నిధిలో ఆశ్రయం కల్పించును. ఇంకను విప్రులకు తాపోపశమునకై పానకము, పండ్లు, మెత్తని దోస పండ్లు, కర్బూజా పండ్లు, చెరుకు ముక్కలు, పంచదార నీరు, మామిడి పండ్ల రసం, వడపప్పు, పనసతొనలు మున్నగు వానివిచ్చి వారిని విశ్రమింపచేయవలెను. ఇట్లు చేసినచో పుణ్యాత్ముడై
గొప్ప కీర్తిని ఆర్జించగలడు. తన పాపముల నుండి విముక్తుడగును. మహారాజభోగములను అనుభవించగలడు. చైత్రమాస బహుళ అమావాస్య నాడు విప్రునికి పానకము ఉన్న పాత్రను మల్లెపూలు సుగంధ ద్రవ్యములు దానమిచ్చినచో పుణ్యతీర్థములందు 100 మార్లు పితృదేవతలకు శ్రాద్ధకర్మము చేసినంత ఫలితము పొందగలరు. 4వ రోజు పారాయణ భాగం సమాప్తం.